ఉంది. దీనికి సంబంధించి సమాచారం ఏంటి శ్రీనివాస్ చెప్పండి. మ్యూట్లో తీయాలి. రైట్ శ్రీనివాస్ గారు మ్యూట్లో తీయండి. మీ వాయిస్ వినిపించట్లేదు. రైట్ శ్రీనివాస్ మ్యూట్లో తీయండి. అండ్ చూస్తున్నాం కామారెడ్డి జిల్లా వ్యాప్తంగానే కాదు, మొత్తానికి చూసుకుంటే ఎక్కడ చూసినా సిజేరియన్ల సంఖ్య పెరిగిందని చెప్పుకోవచ్చు. గతంలో ప్రభుత్వం కూడా దీనికి సంబంధించి అవగాహన కల్పించే ప్రయత్నం చేసింది. మంత్రి హరీష్ రావు నేపథ్యంలో ప్రభుత్వ హాస్పిటళ్ళు ఆడికెళ్ళి సందర్శించడం, ఆ నేపథ్యంలోనే దాని యొక్క విశిష్టత చెప్పడం, ఆ సహజ ప్రసవాలకు ఉండేటటువంటి ఉపయోగాలు చెప్పడం, దీనికి వచ్చేటటువంటి భవిష్యత్తులో వచ్చేటటువంటి నష్టాలు కూడా చెప్పే ప్రయత్నం చేస్తారు. అయినప్పటికీ కూడా సిజేరియన్ల సంఖ్య మాత్రం పెరుగుతుంది. కొంతమంది ప్రసవాల నొప్పులు భరించినటువంటి పరిస్థితి, కొంతమంది అయితే ముహూర్తాలని, ఇలాంటి నేపథ్యాల్లోనే సాధారణంగా మారినటువంటి జీవనశైలి కూడా కొంతవరకు కారణం అవ్వచ్చు. బట్ ఏదైనప్పటికీ కూడా ఈ నేపథ్యంలోనే పెరిగినటువంటి పరిస్థితి సిజేరియన్ల సంఖ్య కూడా. ఓ పక్క వసతులు సరిగ్గా లేకపోవడం ఉన్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. సాధారణ చూసుకుంటే 2 ఏళ్ల క్రితం అదనంగా 35 బెడ్లు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి మన కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో చూసుకుంటే. అయినప్పటికీ సరిపోయిన పరిస్థితి అంటే ఏ స్థాయిలో పెరుగుతుందో మనం అర్థం చేసుకోవచ్చు. 60% వరకు దాదాపుగా శస్త్రచికిత్సలు పెరిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైట్, మ్యూట్ తీసి మాట్లాడిన శ్రీనివాస్ చెప్పండి. రైట్ శ్రీనివాస్, మీ మొబైల్ మ్యూట్లో ఉంది, మీ వాయిస్ కన్వే అవ్వట్లేదు, వినిపించట్లేదు, ఒకసారి చెక్ చేసుకుంటే. రైట్, క్షేత్రస్థాయిలో ప్రభుత్వ ఆదేశాలకు భిన్నంగా సిజేరియన్లు జరుగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. 2022-23 ఆర్థిక సంవత్సరంలో కనుక చూసుకుంటే మొత్తం ప్రసవాలు 4 నుంచి 514 వరకు పెరిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. శస్త్రచికిత్సలు చూసుకుంటే 3051 ఉంటే సాధారణంగా 1464 ఉన్నటువంటి పరిస్థితి. రైట్ శ్రీనివాస్. శేఖర్, కామారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రులు అయితే కోతలు ఎక్కువగా నమోదవుతున్నట్టుగా తెలుస్తా ఉంది. అయితే 2022-23 ఆర్థిక సంవత్సరంలో చూసుకున్నట్టయితే దాదాపుగా కూడా 4500 పైచిలకు కూడా దీంట్లో మహిళలకు సంబంధించినటువంటి అడ్మిట్ అయిన నేపథ్యంలో కూడా దాదాపు 3051 సాధారణంగా కాకుండా శస్త్రచికిత్సలు అయ్యాయి. దీంట్లో 1464 మాత్రమే సాధారణమైన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఓవరాల్ గా చూసుకున్నట్టయితే గత 2 సంవత్సరాల కంటే కూడా ఇప్పుడు విపరీతంగా కూడా అంటే మహిళలకైతే సాధారణ కాన్పుల కంటే శస్త్రచికిత్సలు అవుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అంటే ఆపరేషన్లు అవుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే దీంట్లో కారణం ఏమైనా చెప్పినప్పటికీ కూడా ఒకవైపు చూసుకున్నట్టయితే దాదాపుగా కూడా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే డాక్టర్ల సిబ్బంది కొరత ఉంది, డాక్టర్ల కొరత కూడా ఉన్నట్టుగా మనకు తెలుస్తా ఉంది. అయితే దీనికి భిన్న వాదనలు అయితే వినిపిస్తున్నాయి. ఒకవైపు చూసుకున్నట్టయితే ప్రభుత్వం ఖచ్చితంగా అయితే సాధారణ ప్రసవాలకు అయితే ఖచ్చితంగా మేము ప్రోత్సహిస్తామని ఒకవైపు చెప్తున్నప్పటికీ కూడా ఈ జిల్లాలో చూసుకున్నట్టయితే మార్పు మాత్రం రోజు రోజుకు కూడా మార్పు చెందని పరిస్థితిగా కనిపిస్తా ఉంది. అయితే